2025లో జనవరి నెల 28వ తారీఖు అలాస్కా చూడండి, ఈ సింబల్స్ను మీరు గమనించాలి. అలాస్కా రన్వేలో ఒక F-35 విమానము కూలిపోయింది. ఇది ఎప్పుడు జనవరి 28 అంటే ఈ సంవత్సరం బిగినింగ్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోస్ ఇవాళ మీకు CNN లాంటి ప్రముఖ పత్రికలు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో ఇవాళ వీళ్ళు రిలీజ్ చేశారు. సో మిత్రులు ఫోన్ చేసి F-35 విమానము కూలిపోయింది అంటే ఈ పైలట్ 50 నిమిషాల పాటు లాక్హీడ్ మార్టిన్ ఇంజనీర్స్తో మాట్లాడుతున్నాడు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పండి ఎలా సాల్వ్ చేయాలి. ఇలా మాట్లాడుతూనే F-35 విమానము కుప్ప కూలిపోయింది. ఎక్కడ? అలాస్కాలో. సో అలాస్కా రన్వే. మరి మొన్న ట్రంప్ పుతిన్ కూడా అలాస్కాలోనే కలిశారు కదా. ఇది జనవరి 28 జరిగి ఉండొచ్చు, కానీ వార్తలు ఇవాళే కదా. సో ఈరోజు జరిగినట్టే చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు అమెరికా కూలిపోతుందా? మరి ఇదే అలాస్కాలో పుతిన్ భారీ ప్రణాళిక రచించారా? ఈయన వెళ్ళాడు, డొనాల్డ్ ట్రంప్ని కలిశాడు, ఆయన ఏవేవో మాట్లాడాడు, సర్వము విని రష్యాకు వెళ్ళి మోదీ గారికి ఫోన్ చేసి అలాస్కాలో ఏం జరిగింది, మనము ఇప్పుడు ఏం చెయ్యబోతున్నాము అంటే వార్తలు చూడండి. మీకు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఆమీర్ ఖాన్ ముటాకి అంటారు, ఈయన భారత్ రాబోతున్నారు. అంటే ఇక్కడ మీరు జైశంకర్ యొక్క డిప్లొమసీ గమనించాలండి. ప్రతి ఒక్క విషయాన్ని ముందే ఈయన ప్లాంట్ చేసేస్తాడు. అంటే మీరు విత్తు నాటేసి నీరు పోస్తూ ఉంటారు, మీకు తరువాత అది ఫ్రూట్ఫుల్గా రిజల్ట్స్ ఇస్తుంది. సో దుబాయ్లో ఆల్రెడీ జైశంకర్ గారు ఇదే ఆమీర్ ఖాన్ని కలిసి భారత్ యొక్క వైఖరి ఏమిటి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక వీవర్ వీళ్ళు అడుగుతారు. తాలిబాన్ నాయకులు ప్రపంచ స్థాయిలో వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ వీళ్ళు ఆ దేశ ప్రభుత్వంతో నెగోషియేషన్ చెయ్యవచ్చు. సో ఇలాంటి ఒక సదుపాయం వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మనము అక్కడ ఒక ప్రపోజల్ పెడతాం. ఎందుకు పెడతాము అంటే టార్గెట్ పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ అమెరికాను ఎలాగైతే F-35 విమానం కూలిపోయిందో అమెరికా యొక్క డాలర్ కూడా కూలిపోయే వరకు ఇక్కడ భారత్లో ఈ నాయకులు ఎవరు నిదురించరు. ఇదే జరగబోతుందా? చూడండి వార్తలు కెనడియన్ న్యూస్ నుంచి వస్తుంది, కెనడా నుంచి మీకు వార్తలు ఏమిటి? అమెరికా డాలర్ మీకు గత ఒక వారములో మీకు టోటల్ డౌన్ఫాల్ విత్ ఆల్ మేజర్స్ అంటే టోటల్గా ఫెయిల్ అయిపోతుంది. వీళ్ళ పాలసీ ఎలా ఉందంటే కెనడా నా శత్రువు, మెక్సికో నా శత్రువు, అలాగే భారత్, చైనా అందరి మీద టారిఫ్స్, ఇలా ప్రపంచాన్నే శత్రు దేశాలలాగా చూడడం. సో ఇదేంటి? ఐఆమ్ డొనాల్డ్ ట్రంప్, ఈ ప్రపంచం యొక్క పాలకుడిని, ఇలాంటి అహంభావం ఇలా ఎంతమంది వచ్చుంటారండి చరిత్రలో. మీరు ఎలాంటి వాళ్ళని చూసుంటారు. విన్స్టన్ చర్చిల్ని చూసాము, హిట్లర్ని చూసాము, ఇలా ఎంతోమంది కదా. సో ఇలాంటి డిక్టేటర్లు వస్తారు, అడ్డదిడ్డంగా ఏవేవో చేస్తారు, తరువాత వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మనము ఏం చెయ్యాలి అంటే డాలర్ యొక్క పతనం ఆల్రెడీ స్టార్ట్ అయిందని వీళ్ళందరూ, మనము కాదండి, కెనడా నుంచి వస్తున్న వార్తలు కూడా. కెనడా అంటే ఒక జూనియర్ బ్రదర్ అంటే అమెరికా యొక్క జూనియర్ బ్రదర్, వాళ్ళ మీద కూడా నేను 25% ట్యాక్స్ విధిస్తాను. ఎందుకు చేస్తావు అంటే నీ అహంభావం, నీ యొక్క గర్వము. సో ఇప్పుడు ఏమైంది? మీకు భారత్ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ మీకు సంజయ్ మల్హోత్రా, ఆయన ఏం చెప్తున్నారో చెప్పమంటారా? ఇవన్నీ ఒట్టి డ్రామాలండి, ఇవన్నీ మనం ఊహించినవే. వాళ్ళు ఏదేదో ఆలోచిస్తున్నారు, ఏదో చేస్తున్నారు. దాని విషయంలో చూడండి, ద కంట్రీ ఫస్ట్, కామర్స్ నెక్స్ట్. దేశమే ఇక్కడ ముఖ్యం, దేశమే టాప్ ప్రయారిటీ. ఎవరు ఎంత పర్సనల్గా ఆలోచించినా మాకు సంబంధం లేదు, మా దేశం గురించే మేము ఆలోచిస్తాము. ఈ పద్ధతిలో ఇవాళ 11 నెలలకు కావలసిన ఎక్స్పోర్ట్స్ ఆల్రెడీ మనం చేసేసాం. కాబట్టి ఇవాళ అమెరికా వాడి టారిఫ్ మన మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే 11 మంత్స్కి కావలసిన ఎక్స్పోర్ట్స్ మనము మార్చి నుంచే చేయడం మొదలుపెట్టాము. అంటే రెసిప్రొకేల్ టారిఫ్ అని ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం మొదలుపెట్టారో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇదే వీళ్ళు చెయ్యబోతున్నారని మనకు అర్థమైంది. దీనికి కారణాలు
ఎన్నో కారణాలు నేను చెప్పాను. ఇదంతా కలిపి భారత్ను టార్గెట్ చేయడం. సో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ భారత్లోకి వచ్చారు అనుకోండి. అతను ఏం చెప్తున్నాడు? భారత్ రష్యా స్నేహాన్ని మేము గౌరవిస్తున్నాము. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 1980sలో యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్పై దండయాత్ర చేసింది. సో ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్గా అమెరికా పాకిస్తాన్ నిలబడుతున్నాము అని చెప్పి ఈ తాలిబాన్ అనబడే ఒక సంస్థను వీళ్ళు ఏర్పాటు చేశారంటే ఆఫ్ఘనిస్తాన్ యువకులను మోటివేట్ చేసి యుఎస్ఎస్ఆర్కి వ్యతిరేకంగా వీళ్ళు యుద్ధము చేయించారు. ఇవాళ అదే తాలిబాన్ ఏం మాట్లాడుతుంది? భారత్ రష్యా స్నేహము చాలా ముఖ్యము. మోరోవర్ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించిన మొట్టమొదటి దేశము రష్యా. ఇవాళ మనము ఇదే చెయ్యబోతున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో మీకు మేజర్ ప్రాజెక్టులు అన్నారు అనుకోండి, మనము చేసినవే, మనము చేపట్టినవే. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ని కూడా మనతో కలుపుకుంటే పాకిస్తాన్ అనబడే రోగ్ కంట్రీ, దీనిని ఎలా కొట్టాలి అనే ప్లాను రష్యా, భారత్, ఆఫ్ఘనిస్తాన్ మీకు ప్లాన్ చేస్తారు. సో ఒక్కసారిగా మీకు అమెరికా యొక్క బానిస ఈ కుక్క పాకిస్తాన్ మీకు కుప్ప కూలిపోయింది అనుకోండి, అప్పుడు అమెరికా వాడికి అర్థమవుతుంది. సరే ఇక్కడ ఇది ఇలా ఉంచారో అనుకోండి, మనము ఆఫ్ఘనిస్తాన్ ప్లే అన్నప్పుడు మీకు ఇంకొక వైపు చైనా. ఇప్పుడు చైనా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, మైనింగ్ చేస్తాము అంటే మనము చెప్పేమో అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వాడు ఆ ప్రాజెక్టే క్యాన్సిల్ చేశాడు. టెక్నికల్ టర్మ్స్ కుదరలేదు అని అన్నాడు. అంటే మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అమెరికా వాడు గమనిస్తున్నాడా? ఇప్పుడు బ్రిక్స్ని అన్నారండి, రేపు ఆఫ్ఘనిస్తాన్ని కూడా మీరు బ్రిక్స్లో కలుపుతారు. ఎందుకు? చుట్టూర్తా పాకిస్తాన్ చుట్టూర్తా, అలాగే అమెరికాను ఎక్కడెక్కడ కట్టడి చెయ్యాలి. ఇది చాలా పెద్ద లెవెల్లో ప్లానింగ్ ఉంటుంది. మీకు డొనాల్డ్ ట్రంప్ ఇంత ఆలోచించలేడు. అతను చేసిన అతిపెద్ద తప్పు. వీళ్ళు ఎవరు మోదీ అనండి, పుతిన్ అనండి, జీ జిన్పింగ్, వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ని విడిచిపెట్టారు. దీనివల్ల అమెరికా యొక్క పతనము అనేది కళ్ళ ముందే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలి అని చెప్పి చైనా, బ్రెజిల్ లాంటి దేశాలు మాట్లాడారు. మనము కుదరదు అన్నాం. ఎందుకు? అమెరికా మన మిత్రదేశము. సో డాలర్కి వ్యతిరేకంగా ఇలా తీసుకురావడము కరెక్ట్ కాదు. వాళ్ళు మన నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ కదా అని అనుకున్నాం. కానీ ఈరోజు ఏమైంది? అమెరికా కన్నా బ్రిక్స్ గ్రూపే మాకు మంచిది, నువ్వు అనవసరంగా మాతో శత్రుత్వాన్ని పెంచుకున్నావు, ఇప్పుడు మేము కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చూడు. ఏమవుతుంది? ప్రపంచ దేశాలు మా దేశానికి ఒక కరెన్సీ ఉంది, మాకు గ్లోబల్ కరెన్సీ, నీకు నువ్వు చెప్పుకునే అమెరికన్ డాలర్ అక్కర్లేదు. బ్రెజిల్తో వ్యాపారమా? బ్రెజిల్ లోకల్ కరెన్సీ, మా రూపీ, మేము వ్యాపారాలు చేసుకుంటాము. చైనాతో ఇలాగే ఉంటుంది, రష్యాతో రూబుల్ ట్రేడ్ ఉంటుంది. అలాగే ప్రపంచ దేశాలతో అంతా మా డిజిటల్ పేమెంట్స్, మా లోకల్ కరెన్సీస్తోనే వ్యాపారం ఉంటుంది. ఇప్పుడు డాలర్ అనేది మాకు అవసరమే లేదు. సో బ్రిక్స్ అనబడే ఈ గ్రూప్ ఈ నిర్ణయాన్ని తీసుకొని భారత్ ఎస్ అని సపోర్ట్ చేసింది అనుకోండి. ఒక్క షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోనే 20 దేశాలు, పెద్ద దేశాలు వీళ్ళు వస్తున్నారు. సో వీళ్ళందరూ కలిసిపోయి నో పెట్రో డాలర్, నో అమెరికన్ డాలర్ని అన్నారు అనుకోండి, అమెరికా వాడు ఏం చేస్తాడు? కాబట్టి వాళ్ళ నిపుణులే అనవసరంగా నువ్వు ఇలా గొడవలకు దిగి, ఇటువంటి అవసరమే లేదు. ఈ టారిఫ్ వార్ అనబడే టర్మినాలజీయే పనికి మాలిన ఒక ఆలోచన ఇవాళ పెట్టి నువ్వు గ్లోబల్ సౌత్లో ఉండే జైంట్స్ పెద్ద దేశాలను కలిపేస్తున్నావు. వాళ్ళు అమెరికాపై ఇవాళ తిరగబడితే మనం ఏం చెయ్యాలి? నువ్వు చెయ్యగలిగింది ఏమీ లేదు. 3 ఏళ్ల పాటు అమెరికన్ డాలర్ కళ్ళ ముందే మీకు ఈ డౌన్ఫాల్ని అందరూ చూస్తారు, ప్రత్యేకించి చూస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టే రకము కాదండి. మీకు మోదీ అనండి, పుతిన్ అనండి, జీ జిన్పింగ్ కూడా శత్రుత్వము అంటే శత్రుత్వమే. వీళ్ళు శత్రువులను విడిచిపెట్టారు. అలాంటప్పుడు ఇంత పెద్ద తప్పు అమెరికా చేసింది. ఫైనల్గా ఒక చిన్న దేశము ఆఫ్ఘనిస్తాన్ని కూడా కలుపుకునే పరిస్థితి. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.